కేయు భూముల్లో 53 ఎకరాలు గల్లంతు. ఒకటి కాదు, రెండు కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు? మరి మీ మీ పాత్ర ఏమన్నా ఉందా? మీ పాత్ర ఏమన్నా ఉందా? ఇక్కడ ఇదే కేయు భూములో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని అప్పుడు ఉన్నటువంటి వినయ్ భాస్కర్ కబ్జాలు చేసిందని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది. నేవలు నాయని రాజేందర్ రెడ్డి. నాయని రాజేందర్ రెడ్డి కబ్జాలు చేసిందని ఆయన చెప్తారు. మరి ఎవరు కబ్జాలు చేసింది? ఎక్కడ పోయింది ఈ భూమి అంతా? కేయు భూముల్లో 53 ఎకరాలు గల్లంతు. హన్మకొండలోని కేయు భూముల్లో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ ఏర్పాటు విషయంలో 673.12 ఎకరాలను గుర్తించిన భూమిలో ప్రస్తుతం 619.2 ఎకరాలు మాత్రమే మిగిలినట్టు జాయింట్ సర్వేలో తేలింది. వివిధ అవసరాలకు కేటాయించిన భూమి పోను కూడా ఇంకా 53 ఎకరాలు లెక్కల్లో తేలకపోవడం గమనార్హం. రికార్డులో కనిపించని ఈ భూమి విలువ సుమారు 800 కోట్ల రూపాయలు ఉంటుందట. ఎదురుగా ఆక్రమణలు, రికార్డు లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సర్వే రిపోర్ట్ ఇప్పటికీ బయట పెట్టకపోవడం మరింత అనుమానాలకు తావిస్తూ ఉన్నది. 673.12 ఎకరాలకు మిగిలింది 619.2 ఎకరాలే. విజిలెన్స్, రెవెన్యూ, కేయూ ఆఫీసర్ల జాయింట్ సర్వేలో బయటపడ్డ విషయం అక్రమ నిర్మాణాలతో భూముల కబ్జా, అద్దులు తేలక ముందుకు సాగరి కాంపౌండ్ వాల్ పనులట. కాకతీయ యూనివర్సిటీ భూముల్లో దాదాపు 53 ఎకరాలు గల్లంతైన ఘటన కలకలం రేపుతుంది. వర్సిటీ ఏర్పాటు సమయంలో 673.12 ఎకరాలు డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయగా చుట్టూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం 619.2 ఎకరాలు మాత్రమే మిగిలినట్లు తాజా ఫిజికల్ సర్వేలో వెల్లడైంది. దాదాపు 7.5 క్రితం విజిలెన్స్, రెవెన్యూ, కేయూ, మున్సిపల్ అధికారులు జాయింట్గా నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడ్డది. 1976లో కేయూ ఏర్పాటు కోసం హన్మకొండ మండలంలోని కుమార్పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో 673.12 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ డిక్లరేషన్ జారీ చేశారు. ఇందులో కుమార్పల్లి శివారులో 188.28 ఎకరాలు, లష్కర్ సింగారంలో 309.20 ఎకరాలు, పలివెల్పుల శివారులో 175.15 ఎకరాలు ఉన్నాయి. అనంతరం ఫైనల్ డిక్లరేషన్ ద్వారా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే అప్పట్లో హద్దులు నిర్ణయించి కంపౌండ్ నిర్మించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో సమస్యలు తలెత్తాయి. తర్వాత కాలంలో యూనివర్సిటీ భూముల్లో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కోసం 45.1 ఎకరాలు, రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, అలాగే సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్వార్టర్స్కు 10 ఎకరాలు, కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్కి 2 ఎకరాలు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి 2 ఎకరాలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్కు 1.01 ఎకరాలు, మున్సిపల్ పైప్ లైన్ కోసం 2.10 ఎకరాలు, ఇలా మొత్తం 72.05 ఎకరాలు ఇతర అవసరాలకు కేటాయించారు. ఇవి పోను వర్సిటీకి 601 ఎకరాల భూమి మిగాలాల్సి ఉండగా కొంత అక్రమణకు గురైంది. అక్రమ నిర్మాణాలు కూడా వెలిసాయట. పాత పట్టాదారులు, ప్రైవేటు వ్యక్తులు భూములను ఆక్రమించి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది పోలీస్, ఆర్టీ అధికారులు, రాజకీయ నాయకులు ఇల్లు నిర్మించుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ భూముల అన్యక్రాంతంపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. 2024 సెప్టెంబర్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, మున్సిపల్ అండ్ అధికారులు జాయింట్ ఫిజికల్ సర్వే నిర్వహించారు. యూనివర్సిటీకి ఉండాల్సిన 673 ఎకరాల్లో 619 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు, అందులో 72 ఎకరాలు ఇతర అవసరాలకు కేటాయించగా యూనివర్సిటీ వద్ద 547 ఎకరాలే ఉన్నట్లు తేలింది. దీంతో సుమారు 53 ఎకరాలు మిస్సింగ్గా నమోదైంది. ఈ 53 ఎకరాల విలువ దాదాపు 800 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సర్వే పూర్తయి 4 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు రిపోర్టును బయట పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమణలు జరిగిన ప్రాంతాల్లో 76 ఇండ్లకు ల్యాండ్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద మొత్తం అంతా కూడా వెలిసినాయి. కాకతీయ యూనివర్సిటీకి పక్కనే మొత్తం ఉన్నటువంటి దాదాపుగా 72 ఎకరాలు, 72 ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది. ఇదంతా కూడా ఎవరు ఉన్నారు? దీంట్లో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర లేకుండా నడుస్తుందా? అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు వ్యవహారం అంతా కూడా ఇదే ఉంటుంది కదా. భూముల పైన పడాలి, భూములను దోచుకోవాలి. అది కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకో యూనివర్సిటీ, అది దేవుని మహన్యాల, ఏం సంబంధం లేదు. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతూ ఉన్నటువంటి భూమాఫియాకు సంబంధించిన గుండాలు కోకొరలుగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇది కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాలేదు, ఇది గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళిపోయింది. చాలా భూములు, చాలా సంబంధించినటువంటి చెరువుల భూములు ఆక్రమణకు గురైపోయినాయి. ఒక్కొక్క చెరువులు 150-200 ఎకరాలు ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు మనం పోయి చూస్తే
ఆడ కేవలం ఉన్నటువంటి 50 ఎకరాలు 60 ఎకరాలు 150 ఎకరాలు ఉన్నటువంటిది కూడా 60-70 ఎకరాల వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. చిన్న చిన్న కుంటలు కనబడట్లేదు. ఇదంతా కూడా మొత్తం అంతా ఎట్లా ఉన్నదంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఈ దొంగలు భూ దొంగలు ఇంకా ఎక్కువైపోయింది. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అడ్డంకులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం క్యాంపస్ చుట్టూ దాదాపు 7 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 20 కోట్లు మంజూరు చేసి 2024 మార్చి 15న శంకుస్థాపన కూడా చేసింది. అయినప్పటికీ భూ హద్దులు స్పష్టత లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, ప్రస్తుతం బిల్డింగ్ డివిజన్ అధికారులు మాత్రం వ్యవహారాలు చూడడం కూడా సమస్యగా మారింది. ఇకనైనా భూ సర్వే రిపోర్టు విడుదల చేసి అక్రమాలపై చర్యలు తీసుకుని వర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం స్పీడప్ చేయాలని ఉద్యోగ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడనే మనకు అర్థం కావాలి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మంజూరు కూడా చేసింది. మంజూరు అయిన 20 కోట్ల రూపాయలు ఎందుకు కడతలేరు? ఈ 20 కోట్ల రూపాయల్లో వాళ్ళకు 5 కోట్ల వరకు మిగిలితే మిగలవచ్చు. కానీ ఇక్కడ 800 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి కదా వాళ్ళ చేతిలో ఉన్నది. ఈ కాంపౌండ్ ఎట్లా కడతారు? కట్టరు. కాంపౌండ్ కట్టట్లేదు. గవర్నమెంట్ సైతం కూడా నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా కట్టట్లేదు అంటేనే మనకు అర్థమవుతా ఉన్నది. దీంట్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మాజీలు, తాజాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది మనకు ప్రత్యక్షంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇదంతా కూడా.